అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పుష్ప సినిమా తరహాలో అక్రమంగా గంజాయి తరలింపు. గోలుగొండ మండలం పాకలపాడు జంక్షన్ వద్ద 50 కేజీలు గంజాయి పట్టుకున్న గోలుగొండ పోలీసులు. నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం డీఎస్పీ శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ ఏపీ 39 FF 586 ఎర్టిగా కారులో సుమారు 2,50,000 రూపాయలు విలువ చేసే 50 కేజీల గంజాయిని కారు డోర్లలో అమర్చినట్లు సమాచారం రావడంతో పాకలపాడు జంక్షన్ వద్ద మాటువేసి నర్సీపట్నం రూరల్ సర్కిల్లో ఇన్స్పెక్టర్ రేవతమ్మ ఆధ్వర్యంలో గొలుగొండ ఎస్ఐ రామారావు, నర్సీపట్నం రూరల్ ఎస్ఐ రాజారావు సిబ్బందితో కలిసి పట్టుకోవడం జరిగిందన్నారు. ఒకరు పరారీ అవ్వగా ముగ్గురు నిందితులు అయిన కర్రి అప్పన్న, కర్రి రాజు, కర్రి దారలను అదుపులోకి తీసుకోవడం జరిగిందని వీరి వద్ద నుండి 50 కేజీల గంజాయి, ఒక సెల్ ఫోన్, ఒక కారు సీజ్ చేసి రిమాండ్ చూడండి మేడం వీడియో తీరా ఇందులో ఎక్కువ పెట్టారా? నేను తీస్తున్నాను. అరే నేను తీస్తున్నాను. దిగు ఈ రోజున నర్సీపట్నం సబ్ డివిజన్ నర్సీపట్నం సర్కిల్ గోల్కొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని పాకలపాడు దగ్గర ఆన్ ఇన్ఫర్మేషన్ నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ గారు మరియు రూరల్ ఎస్ఐ రాజారావు, గోల్కొండ ఎస్ఐ రామారావు గారు వీళ్ళంతా కలిసి స్పెషల్ పార్టీ కానిస్టేబుల్స్ మరియు లోకల్ కానిస్టేబుల్తో కలిసి వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా చింతపల్లి వైపు నుంచి ఒక కారు ఒకటి వస్తూ పోలీస్ పార్టీని చూసి ఆఫ్ చేసి వాళ్ళు పారిపోతుండగా వాళ్ళని పట్టుకొని మొత్తం ముద్దాలండి ముగ్గురు పారిపోతుండగా మన పార్టీ అంతా చేసి వాళ్ళని అప్రహెండ్ చేయడం జరిగింది. ఆ జరిగిన తర్వాత వాళ్ళు పారిపోవడానికి కారణం ఏంటి అన్నది వాళ్ళని క్వశ్చన్ చేస్తూ కార్ని థరోగా చెక్ చేస్తే కారులోని ఈ సైడ్ డోర్స్ దగ్గర, బోనెట్ దగ్గర ఇవన్నీ కూడాను ఆ ఫ్రేమ్స్ ఓపెన్ చేసి ఆ ఫ్రేమ్స్లోని సుమారుగా 50 కేజీలు గాంజాని వాళ్ళు అందులో కన్సీల్ చేసి తీసుకొని వస్తూ మనకు దొరికారు. అందులో వీళ్ళది కర్రి అప్పన్న అండి. ఈయన డ్రైవర్. ఈయనకి ఎవరైతే గంజాయి కొనడానికి లాస్ట్ డెస్టినేషన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రజెంట్ అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఆయనేమో వీనికే ఫైనాన్స్ చేసి ఒక కారు, ఇప్పుడు ఈ ఏపీ 39 FF 5868 కారు, ఎర్టిగా కారు, ఆ కార్ని కొనేసి కేవలం ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ కోసం అని చెప్పేసి ఆయనకి A2కి ఇవ్వడం జరిగింది. A3, A4, A2 ముగ్గురు కూడా కజిన్స్ అండి. వాళ్ళు గౌరాబాయ్ కమ్యూనిటీ దారకొండ పంచాయతీలోని దబ్బకోట విలేజ్ వీళ్ళది. వీళ్ళు ఎప్పుడో ఒక 50 years బ్యాక్ వీళ్ళ ఫ్యామిలీస్ అక్కడ సెటిల్ అయిపోయి వీళ్ళు అక్కడ ఆ బిజినెస్తో పాటు ఈ గాంజాను కూడా అమ్మడం, ట్రాన్స్పోర్ట్ చేయడం ఇదంతా కూడా బిజినెస్గా పెట్టుకొని చేస్తున్నారు. ఎవరైతే ఈ కార్ డ్రైవరు ఉన్నారో ఆయనకి గతంలో ఒక గాంజా కేసు ఉంది. అలాగే కర్రి రాజు అండి, ఈయనకి 4 కేసులు ఉన్నాయి. గంజాయి కేసులు 4 కేసులు ఉన్నాయి. అట్లాగే A4 బైక్ మెకానిక్, ఈయన మీద అయితే ఏం కేసులు లేవు. అట్లాగే ఎవరైతే డెస్టినేషన్ పర్సన్ అంటే లాస్ట్ గాంజా రిసీవ్ చేసుకున్న పర్సన్ ఉన్నాడో ఆయన మీద కూడా 2 గంజాయి కేసులు ఉన్నాయి.
వీళ్ళంతా కూడా దీనికి అలవాటు పడిన నేరస్తులు గంజా వ్యాపారం చేయడానికి వీళ్ళందరినీ కూడా చాకచక్యంగా మన సిబ్బంది అంతా కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించి దీన్ని సీజ్ చేయడం జరిగింది. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.